దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఒక్కరోజు క్షమించాలి. ఎందుకంటే ఈ ఈస్టర్ పండుగ, ఈ ప్రార్థనా కార్యక్రమాల వల్ల ఉదయమంతా చాలా ఎక్కువ పనులలో ఇమిడి ఉన్నందువల్ల ఈ వాక్యము ఉదయము నేను చదవలేకపోయాను. అన్నిదా భావించక దయచేసి క్షమించి ఈ వాక్యాన్ని వినాలని నేను కోరుకుంటున్నాను. నేటి ధ్యాన వాక్యము, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు. లూకా సువార్తికుడు రాస్తున్నాడు 24వ అధ్యాయం 5వ వచనంలో. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసు ప్రభువు పునరుద్ధాన శుభాకాంక్షలు. ఈరోజు ప్రభువు పునరుద్ధానము గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఆదివారం తెల్లవారుచుండగా కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యములతో యేసు సమాధి వద్దకు రాగా, సమాధి ముందర ఉన్న రాయి దొరలింపబడినట్లుగా చూచి ఖాళీగా ఉన్న సమాధిలోకి వారు వెళ్ళి యేసుక్రీస్తుని వెదకుచున్నారు. ఆ వెదకుచున్నటువంటి టైములో ప్రకాశవంతముగా ఉన్న ఇద్దరు మనుషులు వెదకుచున్న ఆ స్త్రీలతో అన్న మాటలే ఈరోజు ధ్యాన వాక్యము. అంతవరకే కాదు, మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నది అని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని కూడా ఆ ఇద్దరు మనుషులు ఆ స్త్రీలతో అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కూడా తను ప్రధాన యాజకులతోనూ శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని తన శిష్యులతో చెప్పిన మాటను మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనములో వ్రాయబడి ఉన్నది. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథము తెరచి మత్తయి సువార్త 16:21లో వ్రాయబడి ఉన్నది. ఆయనకి జరగబోయే సంఘటనలన్నీ అందులో ఉన్నాయి. శాస్త్రుల చేతను ప్రధాన యాజకులతోనూ ఆయన చంపబడి 3వ దినాన తప్పకుండా ఆయన లేస్తాడు అన్నటువంటి సత్యాన్ని ఆయన శిష్యులతో చెప్పిన మాటను కూడా ఇందులో మనము చూస్తున్నాము. యేసు పునరుద్ధానము పొందుకొని దేవునితో నిరంతరము జీవించుటకు ప్రతి మానవుడు సంతోషించే గొప్ప సదవకాశము మనకు ప్రభువు ద్వారా మనకి కలిగినది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈ పునరుద్ధానము, దీనిని దయచేయు మహాప్రేమ కలిగిన వాడు యేసయ్యే అని పూర్ణ హృదయముతో విశ్వసించిన వారే ఈ అవకాశాన్ని పొందుకుంటారు. జాగ్రత్త సుమా, విశ్వసించాలి. ఇది ప్రేమ కలిగిన యేసయ్యే అని చెప్తూ ఆయన ఈ పునరుద్ధానాన్ని మనకు దయచేసేది ఎవరయ్యా అంటే యేసయ్యే అని మనము ఎలాగా పూర్ణ హృదయంతో విశ్వసించాలట. ఆ విశ్వసించిన వారే ఈ అవకాశాన్ని పొందుకుంటారట. యోహాను సువార్త 11:25లో ప్రభువే చెప్పుచున్నాడు. ఏమని? నా పునరుద్ధానమందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు అని ప్రభువు చెబుతున్న మాట. దేవుడే యేసుక్రీస్తును మృతులలో నుండి లేపి యేసునకు సర్వాధికారం ఇచ్చాడు అని పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలోని 1వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలలో రాసిన విలువగల మాటను మనము
చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని పౌలు గారు కొలస్సీల సంఘానికి కూడా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 15లో ఒక్కసారి చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా వివరించారో. ఆయన ప్రభు అదృశ్య దేవుని స్వరూపి అయిన సర్వసృష్టికి ఆది సంభూతుడట అని వ్రాసిన మాటని మనము చదువుకుందాము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు పునరుద్ధానాన్ని మనము హృదయపూర్తిగా విశ్వసించి దేవునితో నిరంతరము జీవించే భాగ్యాన్ని మనము పొందుకోవాలి. పొందుకుంటూ మనము విశ్వసించి మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించుచు పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను దేవా, నీ పునరుద్ధానాన్ని గురించి దేవా మరి ఒకసారి మేము ప్రియ దేవుని బిడ్డలతో మేము ధ్యానించుకుంటున్నటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవా ఈ పునరుద్ధానాన్ని గురించి, ప్రభువు మనకు అనుగ్రహించే పునరుద్ధానము అది నమ్మకముతోనూ విశ్వాసముతోనూ మనము హృదయములో భద్రముగా ఉంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కృపగల తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి నిన్ను ప్రార్థించుకుంటూ నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.